నమస్తే. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఈరోజు రెండో రోజు ఆర్టీసీ కార్మికులంతా కూడా మహాధర్నాకి పూనుకోవడం జరిగింది. సో 32 డిమాండ్లతోటి ప్రభుత్వం ముంగట వాళ్ళ ఒక డిమాండ్లను పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా రెండు ప్రధానమైనటువంటి అంశాలు. సో వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నటువంటి అంశం. అలాగే ఏవైతే ఈ యూనియన్లు ఏవైతే ఉన్నాయో యూనియన్లను సైతం కూడా ఆర్టీసీలోకి గుర్తించాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్లు. అలాగే పీఆర్సీ కావచ్చు, మిగతా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా రిలీజ్ చేయాలంటూ వాళ్ళు ప్రభుత్వం కూడా డిమాండ్లు పెట్టినప్పుడు కూడా ఎవి కూడా పరిష్కరించకపోగా మిగతాది కూడా వాళ్ళని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్లని పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. సో మా ప్రభుత్వం కనుక అధికారానికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తామని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా వాటిపైన అతి లేదు గతి లేదు. సో నిన్న పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ ఇదంతా కూడా చట్ట విరుద్ధమైనటువంటి సమ్మె అంటూ ఆర్టీసీ సంబంధించిన యాజమాన్యాలు సైతం కూడా వీళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 39,000 మంది వివిధ సంబంధించినటువంటి డిపోలలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అయితే ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీటన్నిటి కూడా పరిష్కరించేంత వరకు మేము బస్సులు నడిపేది లేదు, డిపోలకు వెళ్ళి బస్సులు కదిలేదే లేదంటూ వాళ్ళందరూ కూడా భీష్మించి కూర్చోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒక మహాధర్నాకి పూనుకోవడం జరిగింది. కేవలం హైదరాబాద్ బర్కత్పూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల ముంగట ఇదే పరిస్థితి కనబడతా ఉన్నది. సో వీళ్ళ సమస్యలు పరిష్కరించేంత వరకు ఖచ్చితంగా మా డిమాండ్ల పైన ప్రభుత్వం మా నాయకులతోటి చర్చలు జరిపి ఖచ్చితంగా మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కూడా వీళ్ళంతా కూడా ఐక్యంగా వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మీరు మాట్లాడతారా? సో వాళ్ళు నినాదాలు కూడా చూసుకోవచ్చు. సో మొత్తానికి అయితే వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఒక పక్కన వేడుకుంటున్నా, ఇంకొక పక్కన కూడా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. సరే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏంటిదన్నా అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ముఖ్యంగా ఇప్పుడు ఒకసారి కాదు, గతంలో కూడా మీరు ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా విజ్ఞప్తులు పెట్టడం జరిగింది. కానీ కమిటీ వేసినాం. సో కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగాల్సినటువంటి అవసరం ఉందంటూ పొన్నం ప్రభాకర్ సంజాషించుకున్నటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ కమిటీ ఏంటిది, మీ డిమాండ్ ఏంటి? గతంలో 2025లో 5వ నెలలో కూడా సమ్మె నోటీస్ ఇచ్చినాము. అప్పుడు కూడా మంత్రి గారు చెప్పినారు ఏమనంటే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం ప్రపోజల్ జరుగుతుంది, ఇప్పుడు కొంచెం మీరు వాయిదా వేసుకోవాలి, భద్రతా కారణాల దృష్ట్యా కావచ్చు, మీకు అన్ని విధంగా ఇబ్బంది ఉంటుందని చెప్తే అప్పుడు రెండు మాసాల టైమే అడిగిండ్రు. ఇప్పుడు 10 నెలలు గడిచిపోయినా ఏ ఒక్కరోజు కూడా కార్మిక నాయకులని, జేఏసీ నాయకులని ఎవరిని పిలిచి ఏ ఒక్క సమస్య పరిశీలించగలలే. అందుకనే మేము కూడా మళ్ళీ అది 10 నెలల కాలం తర్వాత 40 రోజుల నుంచి పలు విధాలు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు, అధికారి పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకు అందరికీ, ముఖ్యమంత్రి కూడా వినతి పత్రాలు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాతనే 40 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు కాలువ కమిటీ అంటే ఆ కమిటీ వృధా కమిటీ తప్పితే ఆ కమిటీ మీద మాకు ఎలాంటి నమ్మకం లేదు. మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించేది ఈ రకమైనటువంటి సమ్మెకి దింపింది కూడా కేసీఆర్ అంటూ ఒక మాట ఆయన మాట్లాడుతూ, అంటే ఆయన మహాలక్ష్మి సంబంధించినటువంటి పథకాన్ని అవమానించిండు. సో వీళ్ళందరి వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, నడిపిస్తూ ఉందని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మా వెనక ఎలాంటి పార్టీలు, ఎలాంటి శక్తులు లేవు, ఒక కార్మిక శక్తి మాత్రమే ఉన్నది. మేము కార్మిక నాయకులం, మాకు జేఏసీ అండగా ఉంది తప్పితే మేము ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదు. మా కార్మికులు పని భారం పెరిగి ఒక్కొక్కరు స్టీరింగ్ మీద, కండక్టర్లు, డ్రైవర్లు బస్సులనే పిట్టెలు రాలిపోతారు. ఇది చూసి చెల్లించిన మా జేఏసీ నాయకత్వం మాకు అండగా నిలిచి మా సమస్యలపై పోరాటం చేస్తుంది. వాళ్ళకు మద్దతుగా మేము ఉంటుంది తప్పితే మేము ఎలాంటి ప్రలోభాలకు గురి కావడం లేదు. ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, మీరు ఏదో గుంతమ్మ కోరికలు కాదు మీరు కోరేది కూడా. సో చాలా సంబంధించినటువంటి విషయాలు, అంటే 2-3 అంశాలు ప్రధానంగా, అంటే పీఆర్సీ సంబంధించినటువంటి కావచ్చు, బకాయిలు కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కావచ్చు, మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి, మీరు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలన్నటువంటి అంశాలు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. 2.5 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఎందుకు మీరు ఇన్ని డిమాండ్లు పెట్టినప్పుడు కూడా ఎవరి లోపం అనుకోవచ్చు? అంటే ఇక్కడ ప్రభుత్వ లోపం అనుకోవచ్చా, మీ సంబంధించిన నాయకుల మధ్యలో ఐక్యత లేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు? ఇది మేనేజ్మెంట్ లోపమే. ప్రభుత్వం
మేనేజ్మెంట్ ప్రభుత్వం కలిసి చేస్తుంది కార్మికుల మీద ఒత్తిడి. ఒక్కరు కాదు, మేనేజ్మెంట్ ప్రభుత్వం ఇద్దరు కలిసి చేస్తుంది ఇది. ఎందుకంటే నాయకుల లోపం ఎక్కడ లేదు. నాయకుల చింతశుద్ధి ఎట్లా అంటే 2025లో సమ్మె నోటీస్ ఇచ్చినాక పలు దఫాలు అన్ని రకాల పార్టీ నాయకులకు వినతి పత్రాలు ఇస్తూ సమస్యలు వివరిస్తూ ఇప్పటిదాకా కాలం ఇచ్చారు. మొన్న 22 నాడు మేము అని చెప్పినాక 21 అర్ధరాత్రి సెక్రటరీలో ఉండగా కూడా అర్ధరాత్రి ఇప్పటికిప్పుడు 4 వారాల టైం అంటే మీరు సమ్మె నోటీస్ ఇచ్చి 11 రోజుల తర్వాత కూడా ఒక్కరోజు కూడా పిలిచి మాట్లాడలే. అలాంటప్పుడు మేము ఎట్లా నమ్మకం ఉంటుంది మీ మీద? మాకు నమ్మకం లేకనే మేము సమ్మెకు దిగినాం. మీరు మీ కమిటీ మీద కూడా నమ్మకం లేదు. మాకు ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వ ఖర్చు అని అంటారు. ఖర్చుతో పని లేని సమస్యలు కూడా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ పరిష్కరించడానికి కనీసం ఆ కమిటీ అక్కడ ఉన్నదానికి మీరు దేనికన్నా హామీ ఇస్తారా అంటే మా నాయకులకు ఇందులో మేము ఒక్క హామీ కూడా ఇవ్వలేమని వాళ్ళే లేచిపోవడం జరిగింది. ఇప్పుడు వేసినటువంటి కమిటీ లేకపోతే గతంలో వేసినటువంటి కమిటీ? ఇప్పుడు వేసారు ప్రజెంట్గా. ఇప్పుడు మొన్నటి వరకు కూడా చెప్పిండు కదా పొన్నం ప్రభాకర్ కమిటీ ఉంది, కమిటీ రిపోర్ట్ ఏమో విలీనం కమిటీ, అది విలీనం కమిటీ. ఇప్పుడు ఇది పిఆర్సీ కమిటీ. పిఆర్సీ ఈ సమస్యలపై కమిటీ ఇస్తారంట. ఇప్పుడు కొత్త కమిటీ అంటే ఆ కమిటీకి పేర్లు ఏమని అడిగినందుకు ఇప్పుడు కొత్త కమిటీ. అంతకుముందుకు కమిటీ అన్నాడు. ఆ కమిటీ జేఏసీ చైర్మన్ ఎవరు, ఆ కమిటీ పేరేంది, ఆ కమిటీకి కాల వ్యవధి ఏందని అడిగినందుకు ఇప్పుడు మళ్ళా కొత్త కమిటీ 3 ఐఏఎస్లు మా ఎండి గారు కలిపి ఒక కమిటీ వేస్తున్నాం. దానికి 4 వారాలు ఫస్ట్ సంవత్సరం అడగడం జరిగింది. తర్వాత 4 వారాలు అన్నారు. 4 వారాలు కాదు కదా, 4 రోజులు కూడా మా కార్మికులు ఉపేక్షించారు అని చెప్పి సమ్మకి వెళ్ళిపోవడం జరిగింది. అందులో వాళ్ళే ముందు లేచి వెళ్ళిపోయారు ఆఫీసర్లే. మా నాయకులు ఎప్పుడు లేవలేదు. ఆ తర్వాతనే మా నాయకులు బయటకు వచ్చారు. మీరేం చెప్పదలుచుకున్నారు అంటే పొన్నం ప్రభాకర్ ఒక రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాడు. సో చాలా మంది కూడా ప్రయాణికులు అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, బస్సులు నడపండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇలా పొన్నం ప్రభాకర్ గారు ఒక రాష్ట్ర మంత్రి అయినటువంటి మనిషి బాధ్యత ఉండాలి, కానీ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు మంత్రి గారు. ఇలా 32 డిమాండ్లు మా జేఏసీ పెడితే 32,000 కోట్లు అయితే ఎంట లెక్క, అది లెక్క ఏమైనా లెక్కపత్రం ఉందా దానికి? ఎట్లా అవుతాయి 32,000 కోట్లు? మంత్రి అనే పదానికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, కానీ ఈ విధంగా అడ్డందిడ్డంగా మాట్లాడి కార్మికులను భయంభ్రాంతులకు గురి చేసి గతంలో ప్రభుత్వాలు ఎన్నో చేసిర్రు, అడ్రస్ లేకుండా పోయిర్రు. మీ పరిస్థితి కూడా గదే అవుతుంది. మీరు అడ్డగోలు మాట్లాడితే ఇప్పుడు వార్నింగ్లు అంటుండు. వార్నింగ్లు మేం కాదు, వార్నింగ్లు మీరు కాదు ఇచ్చేది, మేము ఇస్తున్నాం. వార్నింగ్లు మేము ఇస్తున్నాం. ఎందుకంటే 2వ రోజు ఇది సమ్మె. ఇది నిన్న మొన్నటిదాకా ఏమని లేదు. ఇప్పుడు మమ్మల్ని డిపో దగ్గర ఉండడానికి కూడా వీళ్ళు లేకుండా చేస్తున్నారు. లోపల ఉన్న మా యాజమాన్యం చెప్తున్నా యాజమాన్యం కూడా రేపు డిపోలు లేకుండా పోతే మీరు కూడా ఆ డిపోలో కూడా ఉండరు. మీకు చెప్తున్నాం మేము. డ్రైవర్, కండక్టర్, మెకానిక్ ఉంటేనే ఆఫీసర్లు కానీ, డిఎంలు కానీ, ఎస్టీఐలు కానీ, సిఐలు ఉంటారు. డ్రైవర్, కండక్టర్, మెకానిక్ లేకుంటే మీరు కూడా ఉండరు. దయచేసి నేను చెప్తున్నా. ఇది ఇవాళ విద్యుత్ బస్సులు తీసుకొస్తున్నారు. ఇవాళ ఒక 70 ఏళ్ల సంది మా పూర్వీకులు సంపాదించి పెట్టిపోయారు. ఇవాళ ఎలక్ట్రానిక్ బస్సు కాలుష్యం పేరుతో ఎలక్ట్రానిక్ బస్సులు తెస్తున్నారు. రేపు అన్ని ఎలక్ట్రానిక్ బస్సులు తెచ్చిన తర్వాత డిఎం అవసరం లేదు, సిఐ అవసరం లేదు, ఎస్టీ అవసరం లేదు. ఒక సూపర్వైజర్ కండక్టర్ ఇస్తే క్యాష్ కట్టుకుంటాడు, అవసరం లేదు. డిఎం అవసరం లేదు. ఇక ఎవరి మీద అప్పుడు ఈపీకే అని అడుగుతావు, ఎవరిని కేఎంపీఎల్ అడుగుతావు, ఎవరిని అబ్సెంటిజం కౌన్సిలింగ్ రాయమని అడుగుతావు. ఎలక్ట్రిక్ బస్సులు డిపోలు వచ్చిందంటే మాతో పాటు మేము పోయిన 10 రోజులకే మీరు పోతారు. అప్పుడు మీ పరిస్థితి ఏమైతే చూసుకోండి. ఇవాళ డిపో గేట్ దగ్గర ఉంటాయని కూడా మీకు అనుమతి అనేక పోలీసు కంప్లైంట్ చేస్తున్నారు మా మీద. దయచేసి ఆఫీసర్లు చాలా మేము ప్రశాంతంగా ఉన్నాం, మమ్మల్ని ప్రశాంతంగా సమ్మె చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కుల పరంగానే మేము సమ్మె చేస్తున్నాం తప్ప ఎవరో ప్రేరేపిస్తే చేస్తలేం మేము. మంత్రి గారు మాట్లాడుతున్నారు దీని వెనక బీఆర్ఎస్ కుట్ర ఉంది అంటున్నారు. బీఆర్ఎస్ మేము ఎప్పుడో బంద్ పెట్టాం. బీఆర్ఎస్ మాటలు ఎందుకు వింటాం మేము? బీఆర్ఎస్ మాటలు? మా కార్మికులు 39 మంది చచ్చిపోయారు. మేము ఎట్లా వింటాం వాళ్ళ మాటలు? నీకు చేసేది కాకపోతే నీ సావిత్రం ఏందో మీడియా ముఖంగా మాట్లాడాలి. అంతేగాని ఎవరి మీదనో సాకు ఆయన చేస్తే చేస్తుర్రు, ఈయన చెప్తే చేస్తుర్రు అనేది మాటలు అనేది మాట్లాడొద్దు అని చెప్పి దయచేసి మంత్రి గారిని మా సమస్యలు ఏమున్నాయో మా జేఏసీ నాయకులను పిలిచి మాట్లాడి మీ చేత మీ వల్ల ఏమవుతుందో చెప్పండి. 32 డిమాండ్లు పెట్టిర్రు. 32 డిమాండ్లల్లో డబ్బు లేని, ఖర్చు లేని రూపాయి, పేపర్ ఖర్చు తప్ప రూపాయి డబ్బు లేని కొన్ని పనులున్నాయి, అవి చేయండి. దానికి ఏం ఖర్చు ఏమైనా ఉందా? ఉట్టినే ఏదో పేపర్ ప్రకటన మీడియా ముఖంగా 32 డిమాండ్లు పెడితే 32,000 కోట్ల ఖర్చు అవుతుంది. దానికి ఎక్కడదేమంటుండు. ఇవాళ ఎండి గారు మాట్లాడుతుండు ఒక్క విషయం. ఎండి గారు
మా మేము డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మా ఎండి గారిని మా యాజమాన్యం అయినా బయట అంటే సేట్ అంటాం ఎన్నో అంటాం, యాజమాన్యం గారు దేవునితో సమానంగా భావిస్తాం. కానీ మా యాజమాన్యంలో ఎండి గారే పే స్కేల్ నా చేతిలో లేదని చెప్తున్నాడు. పే స్కేల్ అసలు ఇన్ని సంవత్సరాల చరిత్రలో పే స్కేల్కి సంబంధించింది ఏ ఎమ్మెల్యేలు రారు, ఐఏఎస్లు ఎప్పుడు అసలు ఐఏఎస్లు కమిటీలు రాలేదు, ఇప్పుడే వచ్చారు, ఎప్పుడు రాలేదు. ఎంతసేపు నా ఎండి గారే ఇక్కడ ఏముందో ఆర్టీసీలో ఏముందో ఏది లేదో ప్రభుత్వాన్ని విధవిస్తారు తప్ప ఐఏఎస్లు కూడా ఆర్టీసీ విషయంలో ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదని చెప్పి నేను తెలుస్తున్నాను. ప్రత్యేకంగా చూస్తున్నాను నేను ఆర్టీసీ విషయాల మీద కమిటీ పేరుతోనే ఐఏఎస్లను కూర్చోబెట్టి వాళ్ళంతలో వాళ్ళు లేచిపోవడం, మా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కార్మికులు ఎవరు కూడా అధైర్యపడదు, మనకు అండగా జేఏసీ ఉందని చెప్పి తెలియజేస్తూ బర్కత్పూర్ డిపో తరఫున ఇక్కడ వచ్చి సంఘీభావం తెలిపిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా మీ సమ్మెని పట్టించుకోకపోగా ఇది చట్ట విరుద్ధమైనటువంటి సమ్మె అంటూ వీటిని కొట్టేసేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నది. సో దీనిపైన ఏం మాట్లాడగలరు? ఇది చట్టవిరుద్ధం అనేది అసలు దాంట్లో నిజం లేదు. ఎందుకంటే మేము 42 రోజుల ముందే మేము ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా మేము అన్ని మెమరాండం ఇవ్వడం జరిగింది. మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి వాళ్ళందరూ చుట్టూ తిరిగి చెప్పడం జరిగింది. అన్నీ చేసినప్పుడు ఇది సమ్మె అనేది తప్పుడు లీగలే అవుతుంది, కానీ ఇల్లీగల్ సమ్మె అనేది అబద్ధము, అది సరికాదు. ఇంకెన్ని రోజుల పాటు ఉంటుంది ఇట్లా సమ్మె? మీ సంబంధించినటువంటి సమస్యలను ఇప్పటి వరకు కూడా పెద్దగా పట్టించుకున్నట్టుగా కనపడలేదు. నిన్న పెద్ద ఎత్తున ధర్నాలు చేసిండ్రు. సో ఇలా మహాధర్నా అని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళేమో కమిటీ వచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా మేము ఏమన్నా మిగతాయి ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ మా సమస్యలన్నీ పరిష్కారం జరిగేదాకా ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఎవ్వరు కూడా డ్యూటీలకు హాజరు కారు. ఒకటి నిన్నటి వరకేమో గేట్ ముందు మాకు మాట్లాడుకునే 5 నిమిషాలు ప్రెస్ మీట్ అని వీళ్ళు అని స్లోగన్స్ చెప్పుకోవడానికి మాకు పర్మిషన్ ఉండేది. ఇప్పుడు గేటుకి 200 మీటర్ల దూరంలో బ్యారిగేట్స్ పెట్టి మరి మమ్మల్ని దూరంగా ఉంచుతున్నారు. మా డిపో ముందుకే మమ్మల్ని రాకుండా బయట నిలబడి దూరం వెళ్ళిపోండి, ఎవరు కూడా 10 మందికి మించి ఎవరు ఉండకూడదనేది లేవనెత్తుతున్నారు. ఇంకా రాను మమ్మల్ని అసలు హైదరాబాద్లో కూడా ఉండనివ్వరనేది జరుగుతుంది. కాబట్టి ఇంకొకటి ముఖ్యంగా మాకు ఎలక్ట్రిక్ బస్సుల విధానాన్ని మా డిపార్ట్మెంటే కొనుగోలు చేయాలి, మా డ్రైవర్లే నడపాలి, మా కండక్టర్లే ఉండాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. ఎంతకాలమని ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి గారికి పెద్దందర్లకు సబ్సిడీలు ఇప్పించే బదులు అదే సబ్సిడీ మా ఆర్టీసీ వాళ్ళకి తీసుకునేటట్లు నరేంద్ర మోడీ గారి నిర్ణయాన్ని మేము ఎప్పుడు తీసుకోలేదు. దేశాన్నే శ్వాసిస్తున్న ఆయన మమ్మల్ని ఏదో మంచి కొరకే చేస్తున్నాడు, ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నాడు. ఓకే, ఆ సబ్సిడీ ఏదో ఆర్టీసీకే ఇప్పించి మమ్మల్ని డ్రైవర్లుగా, మమ్మల్ని కండక్టర్లుగా చూసుకునేటట్లు చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్కటి అమలు అయ్యేంత వరకు ఈ ఉద్యమం సాగుతూనే ఉంటుంది నిరంతరంగా. అది 6 నెలలు కానీ సంవత్సరం కానీ మా ఉద్యోగాలు, మా రిటైర్మెంట్ డేటు, చివరి డేటు వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాం. మీరేం చెప్తారు తల్లి ఈ సంబంధించినటువంటి డిమాండ్లో? సో ముందుగా మీరు ప్రభుత్వం ముంగట పెట్టేటువంటి డిమాండ్లు ఏంటిది? వేటిపైన మీ ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వానికి ఏం చెప్పదారు? అన్న, మేము ఒక అవుట్సోర్సింగ్ కండక్టర్లము. అయితే మాకు ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మాకు అతను ఏమన్నాడంటే మాకు 25,000 ఇస్తా అన్నాడు మెయిన్. అయితే 25,000 14,500 పడుతున్నాయి, అందులో 1,000 రూపాయలు కట్ చేసుకొని మిగతా శాలరీ అకౌంట్ త్రూ కొడతా అన్నాడు. అకౌంట్ త్రూ కాదు, అసలు ఏం కూడా మాకు ఇస్తలేడు. ఆయన 1,000 రూపాయలు కట్ చేసుకొని వాని ఇంటి చుట్టూ 3 times 4 times మేము బండ్లు వేసుకొని తిరుగుతున్నాం. అదేందన్న 1,000 రూపాయలు మాకు ఆ రోజు కట్ చేసుకొని వేస్తా అని అన్నారు. ఈరోజు మీ ఇంటి చుట్టూ మమ్మల్ని తిప్పుతున్నారు, అకౌంట్లో కొడతా అన్నారు. అకౌంట్ కూడా కొడతలేరన్న. మేమేమంటున్నాం అంటే అవుట్సోర్సింగ్ విధానం తీసేయాలి, మాకు కాంట్రాక్ట్ విధానం కావాలి. కాంట్రాక్ట్లో మమ్మల్ని కలిపి విలీనం చేయాలి. ఇప్పుడు ఈ అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఎంత కొట్లాడుతుర్రో వాళ్ళకే ఒక సెక్యూరిటీ లేదన్నా, మాకు ఒక సెక్యూరిటీ కావాలి, ఒక అవుట్సోర్సింగ్ విధానము. మేము కూడా వాళ్ళలాగా ఏం చేస్తున్నా అంటే 1,000 రూపాయలు కండక్టర్లం మేము 1,000 రూపాయలు కట్ చేసుకుంటున్నారు. కట్ చేసుకొని మిగతా శాలరీ అన్న అకౌంట్లో పిఎఫ్ ఈఎఫ్ఐ కట్ అయ్యి 15,500 వేస్తా అని చెప్పిండు. 14,500 వస్తుంది మాకు మొత్తం టోటల్. ఆ పిఎఫ్ ఈఎఫ్ కట్ చేసుకొని కూడా మాకు అకౌంట్లో వేస్తలేడు. మొత్తం
చేతికే ఇస్తున్నాడు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా మద్దతు ఇస్తాం. మద్దతు ఇస్తామన్నా, వీళ్ళకి ఒక సెక్యూరిటీ లేదు, మాకు ఒక సెక్యూరిటీ కావాలి. మేము అడుగుతున్నాము, అక్క వాళ్ళ అన్న వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మీరు మాట్లాడగలుగుతారా? సో ఆర్టిస్ట్ సంబంధించినటువంటి విషయంలో సో ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించినటువంటి కూడా పరిస్థితి కనబడతలేదు. సో ఎన్ని రోజుల పాటు మీ ఈ సమ్మె కొనసాగుతుంది? సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్కి? మేము బర్కత్పుర డిపో కండక్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము ఈ సమ్మె ఈ రోజు రేపు అనే ఒక డేట్ అయితే ఏమీ లేదండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు దిగొచ్చి మా సమస్యలు సాల్వ్ చేస్తుందో ఆ క్షణమే మేము డ్యూటీకి వెళ్తాం. ఇక్కడ నుంచి గేట్లోకే వెళ్ళిపోతాం. మా ఇంటి గుడకంగా వెళ్ళాం మేము. ఎందుకంటే మా ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నో మాకు తెలుసు, అది మాకు గుర్తు. ప్రతి ఒక్కరి అకౌంట్ చెక్ చేయండి కావాలంటే. ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరిది శాలరీ వచ్చిందంటే 5వ తారీఖు కల్లా అందరి అకౌంట్లు ఖాళీ. 6వ తారీఖు నుంచి అన్న నువ్వు 500 ఇస్తావా, తమ్మి నువ్వు 1000 రూపాయలు ఇస్తావా, నేను శాలరీ వచ్చినాక కొడతా. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం. కాబట్టి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి ఫస్ట్. మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేంత వరకు ఈ సమస్య ఇట్లనే కొనసాగుతుంది. ఇంకొకటి, మీరు కమిటీలు అంటున్నారు, ప్రతిసారి కమిటీలు వేస్తున్నారు, ఇది ఇట్లనే పోస్ట్ పోన్ అవుతుంది. దీనికంటూ ఒక పులి స్టాప్ అనేది ఉండదా ఇంకెక్కడ? ఇది ఎన్ని రోజులని ఇట్లా కొనసాగిస్తారు? ఫ్యూచర్లో ఇంకా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? మేము ఇప్పుడు మా పిల్లలకి ఏమని చెప్తున్నామంటే, బాబు గవర్నమెంట్ డ్యూటీ అనేది ఉండదురా నాయన, నీకేమన్నా తెలివి ఉంటే నువ్వేమన్నా చేసుకునేటట్టు ఉంటే చేసుకో తప్ప గవర్నమెంట్ డ్యూటీలు మీకు రావు. మేమే చెప్తున్నాం ఇప్పుడు ఎంప్లాయీస్ మేము, అయినా మేమే మా పిల్లలకి అట్లా చెప్పుకుంటున్నాం. మేము అంటే అంతవరకు తీసుకొస్తుంది గవర్నమెంట్. మాకే నమ్మకం లేదు అన్నప్పుడు మామూలు ప్రజలకి వాళ్ళకి ఎట్లా నమ్మకం ఉంటుంది? వాళ్ళు లక్షలు పెట్టి ఫీజులు పెట్టి ఎట్లా చదివించుకోగలుగుతారు వాళ్ళు? మాకే నమ్మకం లేనప్పుడు మామూలు సమాజానికి ఎట్లా ఉంటుంది నమ్మకం? చెప్పండి. మీరు ఆ నమ్మకం ఇవ్వాలి గవర్నమెంట్. ఇంకొకటి, నోరు తెరిస్తే మీరు ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు, మేము ప్రజాస్వామ్యం ప్రజల కోసం ఉన్నామంటారు. ఇప్పుడు ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు, మేం కాదు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇందాక ఈ రోజే అండి మా డిపోలో 2వ రోజు జరుగుతుంది. ఇప్పుడు మార్నింగ్ ఒక బస్సు, ఇందాక ఒక బస్సు, ఆ డ్రైవర్ బయటికి తీసుకొచ్చి అక్కడ యాక్సిడెంట్ చేసిండు. ఒక్కడే ఉండు అందులో. ఆయన ఆ ఒక్కడనే కంట్రోల్ చేయలేకపోతుండు. ఆయన ఒక్కడే బయట పోయి ఆ 10 మందిని ఎట్లా, బస్సులు ఉన్న వాళ్ళని ఎట్లా మెయింటైన్ చేస్తాడు, బస్సు ముందున్న వాళ్ళని ఎట్లా మెయింటైన్ చేస్తారు? అంటే మీరు ప్రజల ప్రాణాలు దిగాలనే కదా ఇవన్నీ చేస్తున్నారు. మాకు ఎట్లాంటి నష్టం లేదండి. జరిగేది మొత్తము జనాలకే నష్టం. అది గుర్తు పెట్టుకొని జనాల కోసం చెయ్యండి మా డిమాండ్లు. ఇంకొకటి, మా డిమాండ్లు మేము ఈ రోజు అడగట్లేదు. మీరు పదవికి రాకముందుకే మాకు హామీలు ఇచ్చారు, మేము రాగానే మేము ఇవి చేస్తామని. అవి మాత్రమే మేము అడుగుతున్నాం. అందులో ఒక్కటి మేము యాడ్ చేసినా మాకు చేయకండి. మీరు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చండి. అదే మేము కోరుకుంటున్నాం మీ నుంచి. మేము రిక్వెస్ట్ అనుకుంటారో డిమాండ్ అనుకుంటారో మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. కానీ మాకైతే ఇది సాల్వ్ అయ్యేంత వరకు మేమైతే సమ్మెని ఇట్లా కొనసాగిస్తాం. మీరు పట్టించుకుంటారా లేదా మాకు సంబంధం లేదు, కానీ మేమైతే కొనసాగిస్తాం. ఎందుకంటే 55 రోజులు సమ్మె వేసిన రోజులకు మేము ఎక్కడ బెదురుకోలేదు. అదే పట్టుదలతో ఇవాళ చేస్తున్నాం. ఇంకొకటి, ప్రతి దగ్గర డిబేట్లు పెట్టి మాకు ఎవరో చెప్తున్నారు, వెనకాలండి ఎవరో చేస్తున్నారు, ఇదంతా రాంగ్. ఎందుకంటే ప్రతిసారి ఇదే జరుగుతుంది. మా మీద రాజకీయం పులుముతున్నారు. మేము ఎట్లాంటి రాజకీయ నాయకులం కాదు. మాకెవరూ సపోర్ట్ చేయరు. మా జేఏసీ మేము అంతే, మా సొంతంగా మా బలాలతోటి మేము చేసుకుంటున్నాం అంతే. ఈవెన్ ఇప్పుడు టైం ఇంత అవుతుంది తినాలి అంటే మేమే అన్నలు ఎవరం చేతనైతామో, మాకు ఎవరెవరికి స్తోమత ఉందో వాళ్ళం 5దో 10దో వేసుకొని మేము తెచ్చుకొని మేము తింటున్నాం ఇక్కడ కూర్చొని. మాకెవ్వరు ఇవ్వట్లేదు. ₹1 కూడా డొనేషన్ ఎవరిని అడగము. మా కష్టంతో మేము తింటాం. ఎవరిని ₹1 అడుక్కోం మేము, తెలుసా? ఎంత ఉంటే అంతనే తింటాం మేము. అంటే 39,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు సో ఇంత ధర్నా చేస్తున్నప్పుడు కూడా పెద్దగా ఎందుకు మంత్రులు కానీ మిగతా ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ పెద్దగా స్పందించినట్టయితే కనబడట్లేదు? సో ఎందుకు అంటే మీరు చేసేటువంటి ఈ యొక్క సమ్మె సరైనది కాదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు? అది ఏంటంటే, ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఏమైందంటే వీళ్ళు ఏం చేయలేరు అన్నట్టు మమ్మల్ని ఒక సృష్టించి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా అదే ఫీలింగ్లు ఉన్నారు. కానీ మేము ఏం చేస్తాం అనేది మీకు ముందు చూపిస్తాం. మీరు ఇట్లనే వేసిరనుకో మేము ముందు చూపిస్తాం, అది గ్యారంటీ. కాకపోతే దానివల్ల వచ్చే పరిణామాలను ఎదుర్కోవడానికి మీరు రెడీగా ఉండండి. ఫస్ట్ మీరు రెడీగా ఉండి మమ్మల్ని ఏం చేయాలనుకున్నారో చెయ్యండి. ఈ రోజు మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటారు కదా, ఈ రోజు ఏదో ఒకటి ఫైనల్ చేయండి. మాకు ఫైనల్ చేస్తే నైట్ కల్లా బస్సులు బయటకు వెళ్తాయి. ప్రతి వ్యక్తి సేఫ్గా ఉంటాడు, ప్రతి పౌరుడు సేఫ్గా ఉంటాడు. పాపం జనాలు రోడ్ల మీద బాధపడుతున్నారు. ఒక్కొక్కరు ఆటోలు ఎక్కనికే 100, 200, 300 పే చేస్తారు. ఎంత? ₹30, ₹50లో పోయేటోళ్ళు ఈ రోజు 500 పే చేసుకుంటున్నారు. వాళ్ళ బాధలు ఎవరు తీర్చాలి? మీరు గవర్నమెంట్ మీరే కదా తీర్చాల్సింది. అట్లాంటిది మరి మీరింత గట్టిగా కూర్చుంటే మళ్ళీ మేము ఎట్లా ఉండాలి? అట్లా అందుకోసమనే ఒక్కసారి ఆలోచించి సమస్యలను సాల్వ్ చేయండి. మావి 32 డిమాండ్లు. అంటే ఏమంటున్నారంటే 29 సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నామంటారు. అసలు మిమ్మల్ని అడిగితే ఆ 29 ఏంటి ఓడుకో చెప్పలేకపోతున్నారు మీరు. ఫస్ట్
మా సమస్యలు ఏంటి అనేది 29 ఏమున్నాయి అనేసి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు నడితే వాళ్ళు క్లియర్గా చెప్పలేకపోతున్నారు. అసలు మీకే క్లారిటీ లేదు ఏం చేస్తామనేది. మాకెట్లా చెప్తారు మరి? మాకు ఒక క్లారిటీ కావాలి. మీరు ఏ టైంలో ఏం చేస్తారు, ఎప్పుడు ఏమి ఇస్తారు అనేది ఒక క్లారిటీ ఇవ్వండి చాలా. అదే 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 అట్లా ఇచ్చినా మేము ఓకే ఒప్పుకుంటాం. అది క్లారిటీ ఇవ్వండి మాకు అంతే. మీరేం పని చేస్తారు తల్లి మీరు? నేను కండక్టర్నేనండి. ఇదే డిపోలో వర్క్ చేస్తున్నాను. నేను కండక్టర్గా ఇదే డిపోలో వర్క్ చేస్తున్నాను. మా యాజమాన్యం మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు అనేది మేము చాలా బాధపడుతున్నాం. యాజమాన్యంతో పాటు గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు. యథావిధిగా మేము ఎంత కష్టపడుతున్నాం అనేది ప్రతి ఒక్క పౌరునికి తెలుసు. వాళ్ళతో మాటలు పడుతున్నాము, తన్నులు పడుతున్నాము. ఒక్కొక్క డ్రైవర్ అన్న ఆన్నే స్ట్రోక్ వచ్చి పడిపోయినా కూడా అప్పటికప్పుడు లేచి నా బస్సుని నా పబ్లిక్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎంత దూరంగా భారంగా భరిస్తున్నా కూడా యాజమాన్యం నుంచి సపోర్ట్ లేదు. యథావిధిగా గవర్నమెంట్ నుంచి కూడా మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు. ఈరోజు మేము ఇంత సమ్మెకు దిగిన కారణం కూడా అదే. మమ్మల్ని గుర్తించాలని మేము కోరుకోవట్లేదు. మాకు ఇస్తా అన్న దాన్ని మాకు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం అంతే. అంతకు మించి మేము ఏం కోరుకోవట్లేదు. మీరు ప్రభుత్వం రాకముందు మీరు ఏం చెప్పారో ఆ రోజు నేను వస్తే మిమ్మల్ని కలుపుకుంటానన్నాం. నీ నోటి మాటనే ఇవాళ నెరవేర్చమని మేము కోరుకుంటున్నాం. అంతకు మించి మీ దగ్గర నుంచి ఒక్కటి కూడా మేము అడగట్లేదు. మా కష్టార్జితాన్ని మేము అడుగుతున్నాం తప్పితే ఎదుటి వాళ్ళ కష్టాన్ని మేము కోరుకోవట్లేదు సార్. ఆల్రెడీ యాజమాన్యాలు కూడా మిమ్మల్ని బెదిరిస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మీరు డ్యూటీలో ఉంటారా లేకపోతే మేము రిమూవ్ చేయాలన్నటువంటిది కూడా వాళ్ళు ఒక బెదిరింపులు వస్తున్నాయి అన్నటువంటిది కూడా కనబడతా ఉంది. ఏమన్నా మీకు అటువంటి ఏమన్నా వచ్చినాయా? అన్ని బెదిరింపులు జరుగుతున్నాయి సార్. ఎన్ని బెదిరింపులు జరిగినా కూడా గత ప్రభుత్వం నుంచి కూడా బెదిరింపులు జరిగినాయి, తీసేస్తాము అన్నీ చెప్పారు. ఎవరు ఏం చేసినా కూడా ఇంత కష్టంతోని ఇంత కన్నీళ్లతోని మేము బయటికి వచ్చి భారంగా బతుకుతున్నాము అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాన్ని కూడా కంప్లీట్గా చూస్తూ కూడా మమ్మల్ని తీసేస్తాము అన్న మాటకి ఎంతవరకు నిజం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అది తీసేయడము అనేది జరగడం కుదరని పని. అది ఏ ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు మారినాయో మీకు తెలుసు. మీడియా వాళ్ళ సపోర్ట్తోనే మేము బయటికి వస్తాము అనేది కూడా మాకు తెలుసు. దయచేసి మమ్మల్ని గుర్తించడము అనేది విషయం పక్కన పెట్టి పబ్లిక్ని ఎంత మనం కాపాడాలని నువ్వు ముందుకు వస్తున్నావో మమ్మల్ని కూడా అంతే కాపాడాలి. మేము కూడా మీ లెక్క ప్రజలమే కదా. మేమేం బయట పోయి బతుకుతలేం కదా. ఇదే తెలంగాణలో పుట్టినాం కదా. ఇదే తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళమే కదా. ఈరోజు మేము కోరుకుంటేనే కదా నీ ప్రభుత్వం వచ్చింది ముందటికి. గత ప్రభుత్వం కూడా పోయింది కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం ఎందుకు మాకు సపోర్ట్ ఇవ్వలేకపోతుంది? మీరు అన్న మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతుంది? మాకు ఇప్పటికిప్పుడు ఇచ్చినా కూడా ఈ క్షణంలో మేము పోవడానికి రెడీగా ఉన్నాం. అంటే మీ సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించకపోగా ఇంకా విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికి ఆర్టీసీని మొత్తం ప్రైవేటీకరణ చేసి మిగతా ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పేసి ఏమన్నా అనుకోవచ్చు? అది ఇంకా మాకు ప్రభుత్వం దాని గురించి జేఏసీ నాయకులు మాట్లాడతారు. మాకు దానికి అంతవరకు మాకు అంత నాలెడ్జే ఉంటే మేము ఇంత కష్టపడి ఈ రోడ్ల మీద ఎందుకు బతుకుతాం సార్? ఒక్కొక్కరితో మాకు అంత చదువు ఉంటే ఇలా ఎందుకు ఉంటాం సార్? మీరేం చేస్తారు? మీరేం వర్క్ చేస్తారు? బర్కత్పుర డిపో. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ గారు మహబూబ్నగర్ డిస్టిక్, అందుకొరకు మాది కూడా మహబూబ్నగర్ డిస్టికే. ఎప్పుడు కూడా అతను వ్యవసాయం పుట్టినప్పటి నుంచి కూడా తనకు కష్టాలు బాధలు అన్నీ తెలుసు. చిన్నప్పటి నుంచి కూడా అతను కూడా బాగా అన్ని కష్టాల్లో ఆరితేరినవాడు, అన్ని సమస్యలను ఎదుర్కొన్నవాడు. కాబట్టి మా సమస్యను కూడా ఎప్పుడు ఎదుర్కొంటాడు, మాకు మంచి ఎప్పుడు చేస్తాడని మేము కోరుకుంటున్నాం సార్. ఎప్పుడైనా మీరు మా సమస్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి మాకు సహకరిస్తారని మేము ఎన్నో ఆశలతోటి. ఒకప్పుడు మహబూబ్నగర్ డిస్టిక్ వాళ్ళంటే లేబరు అనేవాళ్ళు, కానీ మా మహబూబ్నగర్ డిస్టిక్ వెళ్ళి ఒక సీఎం వచ్చిందని మేము చాలా గర్వపడుతున్నాం సార్. అందుకొరకు మిమ్మల్ని మా సమస్యలను ఎప్పుడు కూడా మీరు పరిష్కరించి మమ్మకు అతి త్వరలో మా నిర్ణయాన్ని తీసుకుంటారని, మమ్మల్ని మాకు మేలు చేస్తారని, మమ్మల్ని ఒక ఇంటికి యజమాని లాంటి వాడు మీరు. ఇప్పుడు మా ఆర్టీసీ కార్మికులకు అందరికీ కూడా మీరే యజమానులే. ఒక కుటుంబానికి యజమాని ఎట్లాగో ఇప్పుడు మీరు వేసే ఈ తెలంగాణకు కూడా ఒక యజమానుడు. అందుకొరకు మా సమస్యలను ఎప్పుడు కూడా మీరు పరిష్కరిస్తారని నేను మీకు వేల నమస్కారాలతో దండాలతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇందువల్ల మాకు ఎలాంటి తప్పులు ఉన్నా మీరే క్షమించి మాకు నిర్ణయం చేయాలి, మా సమస్యలను పరిష్కరించాలి అని నేను వేడుకుంటున్నాను. సార్ గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రానప్పుడు నేను అదే ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను కడుపులో పెట్టి చూసుకుంటా ఆర్టీసీ కార్మికులని చెప్పిన సీఎం ఈరోజు ఎక్కడ పోయింది? ఆయన ఏం చెప్పాడు? మేము అధికారంలోకి వస్తే యూనియన్లను పునరుద్ధరిస్తాము, మిమ్మల్ని గవర్నమెంట్లను విలీనం చేస్తామని నువ్వే చెప్పినావు. మాకు యూనియన్లు కావాలి, ఇప్పుడు యూనియన్లు పునరుద్ధరించాలి. మాకు రెండు పే స్కేలు డ్యూ ఉన్నాయి. ఆ 2 పే స్కేలు కావాలి, మాకు గవర్నమెంట్ విలీనం కావాలి, మాకు యూనియన్లు పునరుద్ధరించాలి. అది మేము డిమాండ్.
మా డిమాండ్ పరిష్కరించ అయితేనే మేము విధులకు పోతాం. ఓకే. ఇంకెన్ని రోజులు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మేము మా డిమాండ్స్ నెరవేరే వరకు మేము విధులను ఇక్కడే ఇట్లా స్ట్రైక్లోనే ఉంటాం. తెలంగాణ ప్రజలకు చిన్న రిక్వెస్ట్ ఇస్తాం. తెలంగాణ ప్రజలందరికీ ఆ ఆర్టీసీ కార్మికుల తరపున మీకు అందరికీ చేతులెత్తి జోడిస్తున్నాం. అందరు కూడా దండం పెట్టండి అమ్మా. అందరి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. ప్రజలారా, మేము ఆర్టీసీ కార్మికులుగా ప్రజల కొరకే పనిచేస్తున్నాము. ఎంత కష్టాలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఏది ఎండ వాన చలి ఏది తెలియకుండా ప్రజలకు సేవ చేస్తున్నాం. మేము కూడా పోలీసులలాగానే మేము కూడా ప్రజాసేవకులమే. ఇప్పుడు మాకే అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రవాణా సంస్థ మన అందరిది. ఈ ఆర్టీసీ రవాణానే కనుమరుగు చేయాలనే ప్రయత్నాలు కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పెత్తందారులకి బడాబాబులకి అమ్ముడు పోయి మేఘా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళ చేతుల్లోకి ఈ తెలంగాణ రవాణా శాఖ మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి మన రవాణా శాఖని మనం ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత మా ఒక్కరి మీద, కార్మికుల మీద, ఆర్టీసీ కార్మికులదే కాదు, తెలంగాణ యావత్ ప్రజలది ఉంది. కాబట్టి అయ్యా మీకు అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పేరు పేరున మీరు కూడా రండి. మీరు కూడా మీ వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ అన్నీ, యూట్యూబ్, మీకు కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అన్నిట్లలో మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు పోస్ట్ చేయండి. మీరు కూడా రిక్వెస్ట్లు చేయండి. మా సమస్యలు తీర్పని మీరు కూడా అడగాలి సార్. మీకు అందరికీ నమస్కారం చెప్తున్నా. తెలంగాణ అందరూ, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను మించిన ప్రచారం ఎక్కడ లేదు. ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఆ టీవీ ఛానల్స్ లెక్క పెడితే 15 కావచ్చు, 20 కావచ్చు. కానీ సోషల్ మీడియాను మించిన ప్రచార సాధనం ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫేస్బుక్, ట్విట్టర్ అన్నీ ఉన్నాయి. అన్నిట్లో మీరు మా గురించి తీసుకురావాలని అందరికీ మరోసారి నమస్కారం చేసుకుంటున్నాను. సో మొత్తానికి ఇది కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే, వీళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, 32 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా నెరవేర్చేంత వరకు మా పోరాటం ఆగది. గతంలో కూడా మేము పోరాటం చేసినాము. 50 రోజులకు పైన చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దానికి మిక్కిలి ఉండబోతా ఉన్నది. సో మా సమస్యలని ప్రభుత్వం నెరవేర్చేంత వరకు ఈ డిపోల ముంగట ధర్నాలు చేస్తూనే ఉంటాం. మరో పక్కన విధులకు హాజరు కాకుండా డిపోల నుంచి ఒక బస్సు కూడా కదిలేటువంటి పరిస్థితి ఉండదు. సో మేము కూడా ప్రజలకు సంబంధించినటువంటి బాధలు అర్థం చేసుకున్నటువంటి స్థితిలో ఉన్న ప్రజలు బాధపడొద్దు అని చెప్పేసి మా మనసులో ఉన్నప్పటికీ కూడా మాకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే కేబినెట్ సమావేశంలో ఇప్పటికైనా ఆర్టీసీకి సంబంధించినటువంటి విషయంలో ఆ డిమాండ్లను మొత్తం పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నటువంటి విజ్ఞప్తిని సైతం కూడా బర్కత్పూర్కి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులంతా కూడా ప్రధానంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత